శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. వేదధర్ముడు దీపకుడితో చెబుతున్నటువంటి దత్త చరిత్రను మనం తెలుసుకుంటూ ఉన్నాం. నాయన దీపక, ఒకప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి దయచేసి ఆత్మతత్వం బోధించమని అడిగాడు. అప్పుడు వాసుదేవుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు: ఉద్ధవ, ఆత్మతత్వాన్ని ఒకరు ఉపదేశిస్తారా? ఎవరి మటుకు వారు తెలుసుకోవాలి. ఉద్ధరేనాత్మనాత్మానం అని అన్నాడు. మానవులు మంచి చెడు విచక్షణా జ్ఞానం గలవారు. తమని తామే ఉద్ధరించుకోవాలి. ఆత్మకు గురువు ఆత్మయే. అందుకే సాంఖ్యులు మానవ శరీరంలోనే సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. సృష్టిలో అపాద, ద్విపాద, త్రిపాద, చతుష్పాద, బహుపాద జీవులు ఉన్నాయి. అపాద అంటే కాళ్ళు లేనివి, మన పాములు ఇట్లాంటివి. ద్విపాద జీవి అంటే మనము మానవులము. త్రిపాద జీవి అంటే కొన్నిటికి 3 కాళ్ళు ఉంటాయి. చతుష్పాదములు అంటే గేదెలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి ఆవులు ఇట్లాంటివి. బహుపాద జీవులు అంటే అనేకమైనటువంటి కాళ్ళు ఉండేటువంటి జీవులు. వీటిలో పురుష శరీరం మాత్రమే, అంటే 2 కాళ్ళు ఉన్నటువంటి మానవ శరీరం మాత్రమే నాకు ఇష్టము అంటున్నాడు. ఎందుకంటే ఆ శరీరంలోనే సాధకులు నన్ను అన్వేషించి తెలుసుకుంటారు. అందుచేత మానవ శరీరం అంటేనే నాకు ప్రీతి. అందులో నివసించేటువంటి మనో, బుద్ధి, చిత్త, అహంకారములు అనేవి జడ పదార్థములు. వాటిని ప్రకాశింపజేసేటువంటి ఒక శక్తి ఉన్నది. ఒక చైతన్యం తెస్తున్న శక్తి సంపన్నుడు ఒకడు ఉండాలి. దానిని వెతుకుదామని సాధకులు ప్రయత్నించి సాధనతో నన్ను తెలుసుకుంటారు. బుద్ధ్యాదులంటే గొప్ప మహర్షులు సాధనములు కనుక వీటికి సాధ్యుడు ఉండాలి అని అనుపమాన ప్రమాణంతో నన్ను అన్వేషిస్తూ ఉన్నారు. కనుక మానవ శరీరం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు పశువు ఉందండి, అదేం తెలుసుకోలేదు, దానికి గడ్డేసేది ఉంటుందో లేకుంటే లేదు. కొంతమంది అంటూ ఉంటారు, మేకలు గడ్డి తినేటువంటి, ఆకులు తినేటువంటి మేకలు ఎప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాయా? మనం శాకాహారం తింటే బ్రహ్మజ్ఞానం రావడానికి అంటారు. ఇక్కడ పరమాత్మ దానికి సమాధానం చెబుతూ ఉన్నాడు. మరి పిచ్చోడా, వాటికి బుద్ధి, జ్ఞానము, ఆలోచనా శక్తి లేదు, నీకు ఉన్నది. కాబట్టి నువ్వు ఆ మేకలను తినకుండా ధ్యానము చేసుకుంటే జ్ఞానము వస్తుందని చెబుతూ ఉన్నాడు అనమాట. చాలామంది అంటూ ఉంటారు, చేపలు తింటే ఎప్పుడూ నీళ్ళలో ఉండేటువంటి చేపలకు జ్ఞానం వచ్చిందా, స్నానాలు చేస్తే మోక్షం రావడానికి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అదేంటంటే వాటికి జ్ఞానము లేదు. పశుపక్షాదులకు ఎటువంటి జ్ఞానము లేదు, ఆలోచన శక్తి లేదు. మానవుడికి జ్ఞానం ఉంది, బుద్ధి ఉన్నది. ఏది మంచి, ఏది చెడు, ఏది తనను నడిపిస్తుంది, ఏది తనకి ఇబ్బంది కలిగిస్తుంది తెలుసుకునేటువంటి జ్ఞానము ఉన్నది. కాబట్టి దాన్ని తెలుసుకోవాలి. ఆ శక్తి ఉన్నప్పుడు ఆ వాటిలాగే నేను ప్రయత్నిస్తానంటే వాటిలాగే అవుతావు నువ్వు కూడా. తదుపరి జన్మల్లో తమో గుణంతో వెళ్తే తమో జన్మలను ఎత్తుతావని భగవద్గీతలో భగవానుడు చెప్పాడు కదా. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించేవారంటే నాకు ఇష్టము. ఇందులో ఉన్నటువంటి ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలంటే మనకు అవధూత ఎదుగు సంవాదం గురించి తెలుసుకో. తద్వారా నీకు మరింత విస్తృతంగా ఆత్మజ్ఞానము తెలుస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుల వారికి చెప్పడం జరిగినది. ఈ అవధూత ఎదుగు సంవాదమును నేను గతంలోనే వీడియోస్ చేశానండి. దాదాపు 8-9 వీడియోస్ చేశాను. 24 మంది గురువులుగా వివరిస్తాడనమాట అవధూత ఆ యొక్క యదువు గారికి. ఒకసారి యదు మహారాజు గారు చాలా గొప్ప తపస్వి. వారు అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటుంటే దత్తాత్రేయ స్వామివారే అవధూత రూపంలో, ఒక జడమైనటువంటి అవధూత రూపంలో మట్టి కొట్టుకుని పోయి మాసిపోయినటువంటి గడ్డముతో ఎటువంటి కదలికలు లేనటువంటి స్థితిలో కనపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ అవధూతను, అయ్యా నీకు ఇంతటి వైరాగ్య స్థితి ఎలా సాధ్యమైనది? కనీసము శరీర పోషణకు కూడా ప్రయత్నించటం లేదు, ఎన్ని భోగాలున్నా కూడా నాకు శాంతి లేదు, అసలు ఏ భోగము లేనటువంటి నీవు యోగంలో స్థిరమై ఉన్నావు, ఎలా సాధ్యమైనదంటే, ఇది నాకు 24 గురువుల ద్వారా వచ్చినది. నేను 24 మంది గురువులను స్వీకరించినాను. వారెవరంటే వారు 24 మంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో నాకు ఇచ్చినారు. అంటే కొంతమంది నాకు అనుకూలమైనటువంటి కోణంలో ఇలా నేను బతకాలా, కొంతమంది ఇలా నేను జీవించవద్దా, ఇలా ప్రవర్తిస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలుసుకున్నాను. వారి ద్వారానే నేను ఈ విధమైనటువంటి స్థితిని పొందగలిగానని చెప్పడం జరిగినది. వారెవరంటే పంచభూతములు, 5 భూతములు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, భూమి, వాయువు, ఆకాశము, ఇవన్నీ కూడా నాకు నేర్పాయి. ఆ తర్వాత అజగర కపోతములు అంటే కొండ చిలువ, ఒక పావురము. కొండ చిలువ ఏంటంటే పడి ఉంటుంది, దగ్గరకు వచ్చిన దాన్ని తింటుంది, దగ్గరికి ఏది రాకుండా ఆకలితో నేను అలాగే ఉంటుంది. నేను అలాగే ఉన్నాను, ఒక యోగిలాగా. ఎవరైనా వచ్చి నాకు ఆహారం ఇస్తే తింటాను, లేకుంటే లేదు. కపోతము అదేంటంటే 2 ఆడకపోతము, మగకపోతము ఉంటుంది.
ఆడకపోతము వరలో పడిందని మగకపోతము కూడా తనంతట తాను వడలో పడి మరణిస్తుంది. అంతే మోహం ద్వారా మరణించిందనమాట. ఆ కపోతము మోహం ఉండకూడదని నేర్చుకున్నాను. పంచభూతముల ద్వారా భూమి ద్వారా ఓపికను నేర్చుకున్నాను. అగ్ని ద్వారా సర్వభక్షకత్వం, అగ్ని అన్నీ వేసినా కాల్చివేస్తుంది కానీ అది మలినం అనేది ఉండదు, అలా నేర్చుకున్నాను. నీరు అనేది స్వచ్ఛత ద్వారా నీటిలో స్వచ్ఛత అనేది నేర్చుకున్నాను. అదేవిధంగా భూమి ద్వారా ఓపికను నేర్చుకున్నాను. సముద్రము ద్వారా నిశ్చలత్వాన్ని నేర్చుకున్నాను. అదంగా పతంగం అంటే మిడత ద్వారా అది ఆకర్షణకు లోను కాకూడదని నేర్చుకున్నాను. అది వెలుగును చూసి దాని చుట్టూ తిరుగుతుంది వెలుగు బాగుందని, తర్వాత ఆ వెలుగులోనే పని నశిస్తుంది. ఆ తర్వాత మధుకర గజాలు అంటే తేనెటీగ ద్వారా లోభం ఉండకూడదని నేర్చుకున్నాను. ఉన్నదాన్ని పంచాలి అని నేర్చుకున్నాను. గజము మదగజం అనమాట, అది మోహానికి లోనై ఆడ గజానికి మోహానికి లోనై ఆ శబ్దానికి లోనై ఒక పడి మరణిస్తుందనమాట. మోహం ఉండకూడదని నేర్చుకున్నాను. మధుహారి హరిణములు, ఈ హరిణములు ఏంటంటే శబ్దానికి గొప్ప శబ్దం వినపడితే చాలా అటువైపుగా వెళ్ళి వలలో పడతాయి, అలా పడకూడదు. శబ్ద స్పర్శ రసరూప గంధములకు లోను కాకూడదని వీటి ద్వారా నేర్చుకున్నాను. మీన పింగళుడు అని ఒక వేశ్య ద్వారా నేర్చుకున్నాను. వేశ్య ఏంటంటే ఎవరు వచ్చినా కూడా వారికి సరైనటువంటి సుఖాన్ని అందిస్తుంది కానీ అందులో లీనము కాదు, అలా దేనిలోనూ కూడా లీనము కాకూడదు అనేటువంటి తత్వాన్ని నేర్చుకున్నాను. అది ఇలా అనేకమైనటువంటి విషయాలను సర్పకీటక ఔరనామాలను 24 మంది గురువుల ద్వారా అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నానని చెబుతాడు. వీటి గురించి నేను విస్తృతంగా వివరించినాను. ఇప్పుడు మళ్ళీ వాటిని విపులంగా విస్తృతంగా వివరించాలి అంటే ఒక 20-30 నిమిషాల వీడియో అవుతుంది కాబట్టి గతంలోనే ఉన్న వీడియోస్ లింకును మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని ఒక పసిబాలుడు ద్వారా కూడా నేను నేర్చుకున్నాను. ఏమిటంటే చీకు చింత లేకుండా కేరింతలు కొడతాడు, వాడికి ఏమీ తెలియదు కదా, అంతే కదా. ఆ నవ్వు చూస్తే మనకు ఆనందం కలుగుతుంది. అలాగే ఒక యోగులైన వారి దగ్గరికి వెళ్తే అంతటి ఆనందం కలుగుతుంది మనసుకు. అలాంటి ఆనందం కలిగితేనే వారు నిజమైనటువంటి యోగులని మనం గమనించాలి. మాయాతీతుడు పసిబాలుడు, అలాగే మాయాతీత తత్వాన్ని మనము అలవరుచుకోవాలని నేను గమనించాను అంటారు. చివరిగా సాలె పురుగు నుంచి కూడా నేను ఎంతో గొప్పగా నేర్చుకున్నాను. ఏమిటంటే అది ఒక గొప్ప గూడు నల్లుతుంది, అది అందులో కొంచెంసేపు క్రీడిస్తుంది, ఈగల లాంటి జంతువులను బంధిస్తుంది, మళ్ళీ ఆధారాలను తానే మింగేస్తుంది, తనలో తానే లీనం చేసుకుంటుంది. సృష్టి స్థితి లయాలు ఇలా జరుగుతున్నాయని నేను సాలెపురుగు ద్వారా నేర్చుకున్నాను. సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు బ్రహ్మతత్వం తన నుండి త్రిగుణాత్మకాలైన మాయాతంతువులను ఆవిష్కరిస్తుంది, త్రిగుణాత్మక జగత్తును సృష్టిస్తుంది, అందులో తాను క్రీడిస్తుంది, జీవులను ఆడిస్తుంది. ఇది స్థితి విలాసము. ప్రళయకాలంలో ఆ పరబ్రహ్మమే తాను సృష్టించినటువంటి ఈ ప్రపంచాన్ని తనలోని లీనం చేసుకుంటుంది. ఈ పరమరహస్యాన్ని సాలెపురుగు ద్వారా గ్రహించాను. ఇలా 24 గురువులు నాకు ఆత్మోపదేశాన్ని ఇచ్చినారు. ఇదే కాదు, నా శరీరమే నాకు ఒక పరమ గురువు. ఇది నశ్వరము, ఇది పడిపోతుందని తెలుసు, దీని లోపల జుగుప్సాకరమైనటువంటి పదార్థాలు ఉన్నాయని తెలుసు, అయినా సరే దీని మీద అందరికీ వల్లమాలిన మమకారము. కళ్ళ ఎదుట శరీరాలు పడిపోతున్నా తన శరీరం మాత్రం శాశ్వతం అనుకుంటాడు ప్రతివాడు. దీన్ని పోషించడానికి సంరక్షణకు ఎన్నో అగచాట్లు పడతాడు, ఎంత లీసి ఘోరాలు చేస్తాడు. పోనీలు అనుకుంటే ఈ శరీరానికి కృతజ్ఞత ఉందా? అనువంత కూడా లేదు. చెప్పబట్టకుండా ఇప్పుడు హఠాత్తుగా ఎగిరి రాలిపోతుంది. దీన్ని ఆశ్రయించిన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సవతుల్లా పోరాడుతూ జీవనలు సుఖభ్రాంతిలో ముంచి కడపడికి నరకంలో దోస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇదే మోక్షానికి సాధనం అవ్వడం. అంటే ఈ శరీరంతో మోక్షాన్ని సంపాదిస్తాము. వివేకంతో వైరాగ్యంతో ఇంద్రియాలను అదుపు చేసుకుని దీని అశాశ్వతత్వాన్ని గుర్తించి మెలగగలిగిన వాడు ధన్యుడు అని, మానవ శరీరం ఎన్నో జన్మలకు కానీ దొరకదు అని, అన్ని పురుషార్థాలకు ఇదే సాధనమని, ఇది మృత్యు గుహ్వరంలో ప్రవేశించకముందే మేల్కొని మోక్ష పురుషార్థ సాధనకు మనం ప్రయత్నం చేయాలి అని ఆ అజగరుల వారు ఆ యదురాజుకు చెప్పడం జరిగినది. ఇది అద్భుతమైనటువంటి విషయాలు. ఇవి ఆచరిస్తే చాలు, వింటే చాలు, అనేకమైనటువంటి గొప్ప విషయాలు తెలుస్తాయి, ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది అని కృష్ణ భగవానుడు ఉద్ధవునికి చెప్పడం జరిగినది. ఉద్ధవ, ఈ యదు మహారాజు కూడా మన వంశంలో పూర్వీకుడైన వాడు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా నీవు తెలుసుకుని ఆచరించి నీవు కూడా ఆత్మజ్ఞానమును పొందు అని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి సూచించడం జరిగినది. మనం కూడా ఆ యొక్క గొప్ప విషయాలు తెలుసుకొని ఆచరించి మోక్షమును పొంది శ్రీకృష్ణ అనుగ్రహమును పొందేటువంటి ప్రయత్నం చేద్దాము. ఆ వీడియో లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వచ్చే వీడియోలో మరికొన్ని విషయములను దత్తానుగ్రహంతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. స్వస్తి. శ్రీమాత్రి నమః. జై శ్రీరామ్.